శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 26వ భాగం. శ్రీరామచంద్రమూర్తి తన విచార ధారలో భాగంగా ఈరోజు తృష్ణను గురించి విచారణ చేస్తున్నారు. తృష్ణ అంటే అత్యాశ అని అర్థం. ఆశ కాదు, ఆశ కంటే కూడా మించినటువంటి స్థాయి అన్నమాట. అత్యాశ అని అర్థం. మనసుకి తృష్ణకి విడదీయరాని సంబంధం ఉంటుంది. మామూలుగా డిజైరు, ఆశ, కోరిక అని పిలుస్తుంటా ఉంటుంది. ఈ మనసుకి తృష్ణకి విడదీయరాని సంబంధం ఉందన్నమాట. ఈ సంసారంలో కలిగేటువంటి దోషాలన్నింటిలో కూడాను అతి ముఖ్యమైనది తృష్ణ. సంసారంలో కలిగే దోషాల్లో అతి ముఖ్యమైనది ఏది? తృష్ణ. ఈ తృష్ణ అనేది మానవుని బుద్ధిలో చేరి వానికి వివేకాన్ని పోగొట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ఈ తృష్ణ అనేది. ఈ తృష్ణను గురించి శ్రీరామచంద్రుడు ఏం చెప్తున్నారో చూద్దాం. అంటున్నారు శ్రీరామచంద్రమూర్తి, మహాత్మా, ఈ అజ్ఞానం అనేటువంటి చీకటితో కూడినటువంటి మనసులో, అంటే నా మనసులో అజ్ఞానం ఉన్నది. ఈ అజ్ఞానం అనేటువంటి ఈ చీకటిలో కామం, క్రోధం, లోభం వంటి వృత్తులు అంటే ఆలోచనలు చిమ్మ చీకటి ప్రదేశంలో గుడ్లగూబులు గూళ్ళు కట్టుకున్నట్టుగా ఉన్నాయి అంటున్నాడు. ఎంత ఆ ఇంట్రడక్షన్ చూడండి ఎలా చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. నా యొక్క అజ్ఞానం నా మనసులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఈ కామం, క్రోధం, లోభం, అరిషడ్ వర్గాలన్నీ కూడాను చీకటి ప్రదేశంలో గుడ్లగూబులు ఎలా గుడ్లు కట్టుకుని కాపురం ఉంటాయో అలాగా నా మనసులో కాపురం చేస్తున్నాయి. అంటే అజ్ఞాని అంతఃకరణం వచ్చి అరిషడ్ వర్గాలకు ఆలవాలము అంటున్నారు ఇక్కడ స్వామి. అది స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట. మహాత్మా, ఇప్పుడు ఆశ వలన కలిగేటువంటి ఉన్మాదము చివరికి దుఃఖంగా పరిణమిస్తుంది. తృష్ణ అనేది దేనికి దారితీస్తుందంటే దుఃఖానికి దారితీస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని ఒక హెచ్చరింపులాగా చెప్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఎప్పుడు కూడా తృష్ణకు లోనయ్యామంటే, ఆశకు లోనయ్యామంటే, డిజైర్కి లోనయ్యామంటే దాని ఫలితం చివరికి దుఃఖమే అని హెచ్చరిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి అన్నమాట. అర్థమైందా? ఇంకా చెప్తున్నాడు ఆయన, మహర్షి, ఈ తృష్ణని గురించి వివరించాలంటే ఎంత వివరించినా ఎంత వర్ణించినా తక్కువేనయ్యా. ఎలాగంటే వర్షం వచ్చే ముందు నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. మామూలుగా మనకు తెలిసిన విషయమే, వర్షానికి ముందు నెమలి నాట్యం చేయడం. అలాగే జీవుని మోహం ఆవరించినప్పుడు, వర్షం మేఘం అలా కనపడినప్పుడు నెమలి ఎలా పురివిప్పి నాట్యం చేస్తుందో, జీవుని గన మోహం అనేటువంటి మేఘం ఆవరించినప్పుడు ఈ తృష్ణ అనేటువంటి ఆ నెమలి నాట్యం చేసిన తృష్ణ, ఆశ, మోహం ఎప్పుడు కలుగుతుందో ఆశ విపరీతంగా పెరుగుతుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మానవునిలో మోహం ఎప్పుడైతే పెరుగుతుందో ఆశ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంకా కొనసాగిస్తున్నారు నెమలి వృత్తాంతం. ఆ నెమలి ఎవరూ చూడని ప్రదేశంలో వెళ్ళి గూడు కట్టుకుంటుందట నెమలి. అలా ఎవ్వరూ లేని ఎక్కడో దూరంగా అసాధ్యమైన, ఎవరు ఎక్కలేని, ఎవరు పోలేనటువంటి ప్రాంతంలో నెమలి ఎలా గూడు కట్టుకుంటుందో అలాగే ఈ తృష్ణ, ఈ ఆశ కూడా అసాధ్యమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటుంది. మహాత్మా, శరదృతువు రాగానే నెమలి ఆట కట్టు. ఎందుకంటే శరదృతువు వస్తానే ఇక నెమలి పాపం దాని నాట్యాలన్నీ ఆగిపోతాయట. అలాగే వివేకం అనేటువంటిది కనుక మనసులో ఉదయిస్తే తృష్ణ కూడా, దీని ఆట కూడా ఆగిపోతుంది, ఆశ ఆట కూడా ఆగిపోతుంది. వివేకంగానే వచ్చిన మనసులో ఆశకి తావు ఉండదు. మహాత్మా, ఆకలి కొన్న పక్షులు పండ్లు లేనటువంటి ఆ చెట్టును వదిలేసి పండ్లు ఉండేటువంటి చెట్టు మీదకి వాలుతూ ఉంటుంది. ఆ ఒక చెట్టు మీద వాలుతుంది, అక్కడ పచ్చికాయలు బాగా లేవనుకోండి, దాని నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్తుంది, బాగా ఉన్నటువంటి పండ్లు ఉన్నటువంటి చెట్టు మీదకి. అలాగే ఈ తృష్ణ ఒక జీవుని వదిలి ఇంకొక జీవిని అలా 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 ఈ ఆశ
పరుగులు తీస్తూ ఉంటుంది. అంతేకాదు మహర్షి, చంచలమైనటువంటి కోతిని పోలిన, ఇక్కడ కోతితో పోలుస్తున్నాడు ఏంటి, తృష్ణని. కోతిని పోలినటువంటి తృష్ణ ఒక చోట నిలవక పోరాన చోట్లకు పోతుంది. కోతి ఒక చోట నిలుస్తుందా, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ నుంచి దూకుతున్నట్టుగా అది అది పడిపోతానన్న భయం కూడా లేదు దానికి అన్నమాట. పోరాని చోట్లకి ఈ మనస్సు కూడా కోతిలాగా పరిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే మహాత్మా, ప్రాపంచిక సుఖాలు, లౌకిక సుఖాలు, భోగాలు ఎంత అనుభవించినా ఈ తృష్ణకి తనివి తీరదు. అంతేకాదయ్యా, ఇది ఎంత చపలమైందంటే మంచి పని ఒకటి ఏదైనా ప్రారంభిస్తుంది మనసు, అది పూర్తి కాకుండానే ధన్నుమని మళ్ళీ వేరొక చెడు పని వైపుకు ఇది ప్రేరేపించబడి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంత చంచలమైంది ఇది. మహర్షి, నిరంతరము ఆగకుండా చెలించేటువంటి అలలు ఈ సముద్రంలో సుడిగుండాలను ఎలా సృష్టిస్తాయో, సముద్రంలో ఈ అలలు సుడిగుండాలను ఎలా సృష్టిస్తాయో, మనోచలనాలకి కారణమైనటువంటి తృష్ణ కూడా జీవుని ధనార్జన, అది ఇది అవి ఇవి వాటి అటువంటి భ్రాంతుల వైపు పరిగెత్తింపజేసి భ్రాంతిలో పడవేస్తుంది. బ్రహ్మర్షి, వేసవికాలంలో బురదను చూస్తుంటాం మనం, చెరువులు అట్లా. వేసవికాలంలో ఎలా ఉంటుందంటే ఆ సూర్యకిరణాలు ఆ చెమ్మంతా పీల్చేస్తూ ఉంటే బీటలు వారిపోతూ ఉంటుందన్నమాట. క్రమక్రమంగా బీటలు వారిపోతుంటుంది ఆ భూమి. ఎలాగైతే వేసవికాలంలో బురదలోని తడిని సూర్యకిరణాలు లాగేస్తున్నాయో, అలాగా మా అంతఃకరణంలో ఉన్నటువంటి తడి ఏంటి, ఆ తడి అంటే సేవ, దయ, దాక్షిణ్యం మొదలైనటువంటి వాటన్నిటినీ కూడాను సూర్యకాంతి ఎలాగా నీటిని పీలుస్తుందో, ఈ తృష్ణమా యొక్క దయా, దాక్షిణ్యం, సేవ మొదలైన భావాలన్నిటినీ పీల్చివేస్తోంది. మేము నిస్సహాయులమై చూస్తున్నాం స్వామి. నాకు ఎంత వర్ణించినా తనివి తీరడం లేదు మహర్షి దీని గురించి. ఇంకా చెప్తున్నాను మహర్షి, పోట్ల గిత్తకు ముక్కుతాడు వేసినట్లు ఈ తృష్ణ అనేటువంటి ఈ యొక్క తెంప సాధ్యం కానటువంటి ఆ తాడుని మనిషి మామూలుగా తాడు తగిలించుకుని మనిషి ఈ కర్మరూపమైనటువంటి బంధానికి లోనవుతున్నాడు. అంటే పోట్ల గిత్తకేసినట్టు ముక్కుతాడులాగా ఈ తృష్ణ అనే తాడు మనిషిని బిగించి వీడు బంధించబడుతున్నాడు ఈ సంసారంలో జరిగేటువంటి కర్మలన్నింటికి. స్వామి, ఈ తృష్ణ ఎలాంటిదంటే ఇది పుత్ర, మిత్ర, కలత్రాలు అనేటువంటి వలలను ఒక పుత్రుడు, ఒక మిత్రుడు, ఒక కలత్రము, ఈ ఆస్తి, పాస్తి, ఇల్లు, వాకిలని రకరకాల వలలు ఉంటాయి వాడి దగ్గర. ఈ ఒక్కొక్క వలని మాపై విసిరేసి మమ్మల్ని మభ్యపెడుతూ ఉన్నాడు. మునీశ్వర, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మళ్ళీ తన స్థిర నిర్ణయాన్ని చెప్తున్నాడు ఈ విషయంలో కూడా. నిశ్చయించుకున్నా ఏంటంటే, సుడిగాలిలో గడ్డిపోచలా, ఆకాశంలో శరత్కాలపు మబ్బులా నేను చింత అనే చక్రంలో తగులుకొని పరిభ్రమిస్తున్నాను అని నేను గుర్తించాను. తండ్రి, ఈ తృష్ణ అనేటువంటి అగ్ని జ్వాలలలో నేను పడి దగ్ధమైపోతున్నాను. అంటే నేను గమనిస్తున్నాను, ఆశ నన్ను పాశంలాగా నన్ను బంధిస్తోందని గమనిస్తున్నాను. ఈ తృష్ణ అనే అగ్నిలో కాలేటువంటి నాకు అమృతంలో స్నానం చేసినా కూడా నా ఈ తపన తగ్గుతుందని నేను అనుకోవటం లేదు. మహాత్మా, వలలో చిక్కున్నటువంటి ఆక్రోశించేటువంటి పక్షి ఎలా ఉంటుందో, వలలో చిక్కినటువంటి పక్షిలాగా చింత అనేటువంటి వలలో పడి నేను మోహానికి గురైపోతున్నాను. నాకు అర్థమవుతోంది నాలో జరిగేటువంటి ఈ మార్పంతా. ఆశకు వశమైనటువంటి నా మనస్సు ఏమాత్రము నిలకడనేదే లేకుండా ఎక్కడికెక్కడికో పోయి వాలుతోంది. మహర్షి, ఎలుక వీణ తీగలను కొరికిందనుకో, ఆ వీణ రాగాలను పరికించేటువంటి శక్తి కోల్పోతుంది.